అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భారత్ వైపుగా ఇంకేదైనా దేశం, ముఖ్యంగా ఈ దయాల్ దేశం పాకిస్తాన్ కళ్ళు పడుతున్నాయంటేనే ఒక్కసారిగా భారత్ వైపు ఉన్నటువంటి అన్ని అస్త్రాలు బయటకు వచ్చేసి కనీసం మన పైన ఈగ కూడా వాలకుండా అడ్డుకునేటువంటి కొన్ని మిసైల్స్ ఉన్నాయి. అందులో ఆకాశ్ చాలా కీలకమైంది. నిన్న 8వ తేదీన సుమారుగా సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పాకిస్తాన్ మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ డ్రోన్స్, పాకిస్తాన్ మిసైల్స్ భారత్ భూభాగంలోకి చొరబడ్డాయి. అక్కడ భారతీయులని ఇబ్బందులకు గురి చేయడానికి వచ్చాయి. సుమారుగా 20 పైగా డ్రోన్లు, మిసైల్కి అటాక్ చేసేందుకు పాకిస్తాన్ వైపు నుంచి ప్రయోగించింది. కానీ ఒక్కటంటే ఒకటి కూడా భారత భూమిని తగ్గలక ముందుపే ఆకాశంలో గాల్లోనే పేలిపోయాయి. ఆకాశ్ అనేటువంటి ఈ మిసైల్ గాల్లోనే పేల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ రంగంలోకి దిగిని పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఆకాశ్ మోహరించి ఉంది. భూమి నుంచి నేరుగా ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ గా చెప్పబడుతోంది. ఇది షార్ట్ రేంజ్ మాత్రమే, ఆకాశ్ 1 మాత్రమే ప్రయోగించడం జరిగింది. ఇది 25 నుంచి 40 కిలోమీటర్ల ఉన్నటువంటి డ్రోన్ ని ఇట్టే పేల్ చేయగలుగుతుంది. సో ప్రెసెంట్ ఆకాశ్, మీరు చూస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి కదా రైట్ సైడ్ లో కింద, ఆ దృశ్యాలు చూడండి, అవే ఆకాశ్ మిసైల్ అని. సో ఒక్కసారి ప్రయోగించగానే ఒక్కసారి రయ్యమని దూసుకువెళ్ళిపోయి సౌండ్ కంటే కొంత తక్కువ వేగంతో, సౌండ్ కంటే కొంచెం తక్కువ వేగంతో, అంటే సౌండ్ మనం మాట్లాడినంత వేగంగా అయితే వెళ్తుందో అంతకంటే కొంచెం తక్కువ వేగంతో ఈ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగించబడుతుంది. సో ఆకాశ్ ద్వారా నిన్న కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లని, మిసైల్ని పేల్చడం జరిగింది. భూమి నుంచి నేరుగా ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడి లక్ష్యాలను ఛేదించగలుగుతుంది ఈ మిసైల్. ఇక ఆకాశ్ మిసైల్ తో పాక్ డ్రోన్లను కూల్చివేశారు. ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ మిసైల్ మీడియం రేంజ్ లో లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. రియల్ టైం దాడులను గుర్తించే సామర్థ్యం ఉంది. భారత్ సొంత టెక్నాలజీతో రూపొందించబడింది ఆకాశ్ మిసైల్. భారత్ సొంత టెక్నాలజీతో రూపొందించబడింది. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను, భారత సొంత టెక్నాలజీతో రూపొందించబడినటువంటి ఈ మిసైల్ మన DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఇది రెడీ చేయబడింది. దీన్ని ప్రయోగించబడింది. ఆ తర్వాత అటు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా దీన్ని ప్రొడ్యూస్ చేయబడింది. సో భారత్ అమ్ముల పొదిలో నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో దీని సామర్థ్యం ఎటువంటిదంటే అటువైపు నుంచి శత్రు దేశాల నుంచి ఎటువంటి డ్రోన్ పరికరాలు కానివ్వండి, ఇంకేదైనా పరికరాలు జరిగినా కూడా ఆటోమేటిక్ రిడక్షన్ చేస్తూ ఆటోమేటిక్గా వాటిని పసిగడుతోంది. వెంటనే మిసైల్ ప్రయోగించి దాన్ని పేల్ చేయడమే టార్గెట్. ఒక్కసారి అది రంగంలోకి దిగిందనంటే అటువైపు నుంచి ఏం వచ్చినా కూడా ఇట్టే పేల్చేయగలుగుతుంది. ఇక్కడ చూడండి, మొదటి దృశ్యాలు కనబడుతున్నాయి కదా, ఎంత వేగంగా వెళ్ళిపోతుందో. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళిపోయి టార్గెట్ ని ఢీకొట్టి టార్గెట్ ని నేలమట్టం చేయగల సామర్థ్యం అటువంటి ఆకాశ్ మిసైల్. ఈ ఆకాశ్ మిసైల్ S-400 ఇటువంటి పరికరాలు గనక నిన్నటి సమయాన మనకు గనక లేకపోయినట్టయితే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగేది భారత్కి. కానీ ఇవి ఉండడం వల్ల ఏం జరిగింది తెలుసా? కనీసం ఒక్కటంటే ఒక డ్రోన్ కానీ, ఒక మిసైల్ కానీ మన భూతలాన్ని తాగక మునుపే అక్కడే గాల్లోనే పేల్చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఆకాశ్ మిసైల్ భారత అమ్ముల పొదిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక అస్త్రం. సో ప్రస్తుతం ఆకాశ్ పేరు వింటేనే అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కనీసం ఒక్కటంటే ఒక్కటి మన నేలపై తాకక మునిపే గాల్లోనే పేల్చేసింది ఆకాశ్ మిసైల్. సో నిన్న కనుక ఇది లేకపోయి ఉంటే, అంటే ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా భయం వేస్తోంది. ఎటువంటి టెక్నాలజీ కనుక మన దగ్గర లేకపోయి ఉంటే అటువంటి దయాది దేశం మన పైన ఇంకా విచక్షణరహితంగా దాడి చేసేది తలుచుకుంటేనే కొంత ఆసక్తి, భయం అన్ని కూడా కలుగుతున్నాయి. కానీ ఈ ఆకాశ్ మిసైల్ ప్రయోగించిన తర్వాత పాకిస్తాన్ చిత్తుగా ఓడించేశాం. చిత్తుగా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ దుహంకారాన్ని, దుస్సాహసాన్ని మొత్తం తిప్పికొట్టాం. సో మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? DRDO, ఎందుకంటే భారత అంతరిక్ష పథకంలో DRDO అనేది ఒక ప్రధానమైన భూమిక పోషించిందని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎప్పుడైతే కరోనా టైంలో కూడా DRDO చేసిన కొన్ని ప్రయోగాలు భారతదేశంలో చాలా మార్పులు అయితే తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే తయారైందే ఈ అమల్ పొదిలోని ఆకాశ్ మిసైల్. ఇది డిఫెన్స్ సిస్టమ్ లో పనిచేస్తుంది. ఇది మన భారతదేశానికి సంబంధించిన
భారత ఉపరితలం మీద ఏ ఒక్క మిసైల్ వచ్చినా, లేకపోతే డ్రోన్స్ వచ్చినా, ఇతర పరికరాలు వచ్చినా ఈ ఆకాశ్ మినిమం రేంజ్ అంటే కనీసం 25 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేంజ్ లో కూడా ఇది వెళ్ళి నేరుగా దాన్ని ట్రాక్ చేయగలిగా సత్తా ఉంది. ఇది పూర్తిగా కూడా భారత సొంత భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ మిసైల్. అయితే నిన్న దీని రోల్ గురించి ఇప్పుడిప్పుడే బయటికి ప్రపంచానికి ఇతర దేశాలకు కూడా తెలుస్తుంది. ఏంటి ఈ ఆకాశ్, ఎందుకు పాకిస్తాన్ ఇన్ని మిసైల్స్ తర్వాత రాకెట్స్ ని తర్వాత ఇతరితర చాలా రకాలుగా ప్రయోగాలు చేస్తే ఒక్క ఇది కూడా భారత్ ఉపరితలం మీదకి వచ్చి అది తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. అంత లోపలనే ఈ ఆకాశ్ అనేది ప్రతి మిసైల్ విషయంస్ లో కావచ్చు, డ్రోన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే రాకెట్స్ విషయంస్ లో కావచ్చు, వీటన్నిటిని కూడా అది ఎలా ఛేదించగలిగింది అనే దాని మీదనే సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. ఇది పూర్తిగా కూడా భారత స్వదేశీ విజ్ఞానంతో తయారు చేసిన ఈ మిసైల్ ఇప్పుడు డిఆర్డీఆర్ సంయుక్తంగా జరిగిన వ్యవస్థలోనే ఇది తయారు చేయబడింది. ఇది హైదరాబాద్ కేంద్రంగా కూడా తయారు చేయబడింది. అంటే హైదరాబాద్ తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఇది తయారు చేయబడిన పరిస్థితి. సో ఈ మిసైల్ ఎలా వర్కౌట్ చేసింది, ఎలా దీన్ని రూపొందించారు అనే అంశం మీద ప్రపంచ దేశాలు కూడా దీని మీద కొంత చర్చ అయితే చేస్తున్నాయి ఈ వ్యవహారం మీద. కానీ ఏదేమైనా జరిగిన అంటే భారత్ మీద దాడికి పాకిస్తాన్ వచ్చి కలిపి పాకిస్తాన్ వివిధ రకాల ప్రయత్నాలు చేసిన వాటన్నిటినీ ఈ మిసైల్ ఎలా కాపాడగలిగింది, ఏంది ఈ టెక్నాలజీ, ఏం వాడుతున్నారు, ఎంత స్పీడ్ లో వస్తున్నా కూడా డిఫెన్సివ్ వ్యవస్థ మొత్తం మీద ఈ రోజు మనం సక్సెస్ అయ్యాము పాకిస్తాన్ మీద జరుగుతున్న దాడిలో. ఒకవైపు చైనా వంటి దేశానికి సంబంధించిన పరికరాలని, అక్కడి నుంచి వచ్చిన మిసైల్స్ ని, అక్కడి నుంచి వచ్చిన PL-4 లాంటి కొన్ని వ్యవస్థల్ని భారత్ ఇప్పటి వరకు కూడా PL-17 అనే ఒక దీన్ని చూసి భయపడుతూ ఉండింది. గతంలో కూడా ఏంది ఇది చైనా నుంచి పాకిస్తాన్ దాని మీద ఒక పెద్ద చర్చ అయితే లేపింది. అటువంటిది మిసైల్స్ ను కూడా భారత ఉపరితలం మీదకి రానియకుండా పూర్తిగా కూడా దాన్ని ఇప్పుడు నిన్న జరిగిన దాడుల్లో కూడా అట్లాంటివి కూడా పాకిస్తాన్ ప్రయోగించింది. దాన్ని కూడా నేలమట్టం చేసింది. DRDO పర్టికులర్ గా ఈ PL-7 లాంటి మిసైల్స్ ని ఈ రోజు తీసుకెళ్లి దాన్ని DRDOకి పంపించింది. అసలు ఏంది వీళ్ళ టెక్నాలజీ ఏంటి, అలాగే అమెరికా కూడా ఈ టెక్నాలజీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది. చైనా ఉపయోగించిన ఆ PL-7 దాన్ని కూడా ఛేదించగలిగాము అంటే సరే DRDOలో మనకున్న ఈ ఆకాశ్ మిసైల్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థలో ఈ టెక్నాలజీ ఏంటి అనే దాని మీద కొంత సీరియస్ గా ఇప్పుడు చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వాస్తవంగా పాక్ ఇండియా గీతను దాటకుండా పాక్ ప్రయోగించిన ప్రతి మిసైల్స్ ని కూడా ఇది పూర్తిగా ఛేదించగలిగింది. సక్సెస్ఫుల్ గా ఇది ప్రయోగించిన నేపథ్యంలో ఇది సక్సెస్ఫుల్ గా ఈ మిసైల్ ని ఈ రోజు అందరూ ఏంటి దీని టెక్నాలజీ ఏంటి, దీని పరిస్థితులు ఏంటి, ఎలా ఇది వర్కౌట్ అవుతుందన్న దాని మీద కూడా చాలా సీరియస్ గా ఉంది. చైనా ప్రయోగించిన ప్రతి వస్తువుని సుష్మాని పిలిపించిన ఈ ఆకాశ్ సంబంధించిన టెక్నాలజీ ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. కానీ మొత్తం మీద ఈ రోజు జరిగిన చాలా వ్యవహారాల్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన డ్రోన్ పంపించిన వ్యవహారాలను కూడా ఈ మిసైలే, ఈ ఆకాశే పూర్తిగా కూడా దాన్ని ఛేదించగలిగింది అనేది రక్షణ వ్యవస్థ చెప్తోంది. టెక్నికల్ గా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని అధికారులు కూడా దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కానీ ఇది అంటే భారతదేశం వాడుతున్న ఈ వరుసగా ఈ 4-5 రోజుల్లో భారత్ వాడిన చాలా ప్రయోగాలలో అంటే చాలా అటాక్స్ లో ఒకటి ఈ ఆకాశ్ అనేది ఒక్కొక్కటి టెక్నికల్ గా మనం చూడొచ్చు. అది రెండవది ఏంటంటే INS నుంచి కూడా బ్రహ్మోస్ ఎట్లా ప్రయోగించి కాంచీ పోర్ట్ ని ఎట్లా పూర్తిగా డిస్ట్రాయ్ చేసామో, అటువంటి కరాచీ పోర్ట్ ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేసామో అటువంటి పరిస్థితులే టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా వాడుతోంది. ఈ ఆకాశ్ కూడా ఇంచుమించు అటువంటి టెక్నాలజీనే వాడుతోంది. అయితే ఏదేమైనా ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ పాక్ ఇండియా వార్ మధ్య మాత్రం
ఆకాష్ పేరు మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది అనేది ఒక పెద్ద చర్చగా కనిపిస్తుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద ఆకాష్ మిసైల్ మన దగ్గర ఉన్నటువంటి భారత అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక అస్త్రం ఇది. దీన్ని ఇప్పుడు ప్రయోగించడం జరిగింది. 25 కిలోమీటర్ల నుంచి 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఎటువంటి అటువైపు నుంచి డ్రోన్లు వచ్చినా, శత్రు దేశాల నుంచి ఎటువంటి మిసైల్ వచ్చినా కూడా దాన్ని గాల్లోనే పేల్చేయగల సామర్థ్యం ఉన్న మిసైల్ ఇది. నిన్న పంజాబ్ లాంటి కొన్ని ప్రాంతాలు, వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు తెరలేపితే వాటన్నిటి కూడా చాలా పక్కాగా అడ్డుకొని వాటిని బ్రేక్ చేసింది ఈ మిసైలే. సో ఆకాష్ కనుక లేకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ మిసైల్ అంటే కూడా గగనతలంలోనే అడ్డుకొని గగనతలంలోనే పేల్చేసినటువంటి సామర్థ్యం గల ఆకాష్. ఇక్కడ మీరు విజువల్లో చూడండి, రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నవన్నీ కూడా ఆకాష్ మిసైల్స్ ప్రయోగించడమే. ఇది చాలా సమర్థవంతంగా దాన్ని పనివర్తిస్తోంది. అటువైపు నుంచి శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్స్ ని పసిగట్టి దాని పని పట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా మిసైల్ ఇది. దీన్ని DRDO తయారు చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క మిసైల్ ప్రయోగం జరిగింది. భారత్ అమ్ముల పొందినటువంటి ఒక అనువైనటువంటి ఒక అస్త్రంగా దీన్ని మనం చూడొచ్చు. సో స్వదేశీ సంబంధించినటువంటి ఈ మిసైల్ ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్నటువంటి మిసైల్ ఇది. 25 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు మిడ్ రేంజ్ మిసైల్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఇది. రక్షణ శాఖ అమ్ముల పొందినటువంటి ఈ అస్త్రాన్ని ఇప్పుడు బయటకు తీశారు. పాకిస్తాన్ లాడిపోతోంది. మల్టిపుల్ ఎయిర్ అటాక్స్ అంటే ఒకేసారి ఒకటికి మించి దూసుకొచ్చే మిసైల్ని కానీ డ్రోన్లను కానీ నేల కూల్చేటువంటి ఒక సామర్థ్యం ఉన్న క్షిపణి ఇది. రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ద్వారా దాడి తీవ్రతను ముందుగానే అంచనా వేయగలుగుతుంది. రియల్ టైం డాటాను అంచనా వేస్తోంది. ఆ తర్వాత మిసైల్ ఎటువైపు నుంచి వస్తోంది, అటువైపు నుంచి వచ్చే శత్రు దేశం నుంచి వచ్చే ఆ డ్రోన్ ఎటువైపు నుంచి వస్తోంది, దాన్ని పక్కాగా పసిగట్టి దాన్ని పనిపట్టే ప్రయత్నం ఆకాష్ మిసైల్ చేస్తోంది. మన దగ్గరటువంటి ఈ మిసైల్ చూసి పాకిస్తాన్ లాడిపోతోంది. నిన్న అన్ని డ్రోన్లని అన్ని మిసైల్ ప్రయోగిస్తే కనీసం ఒకటంటే ఒకటి కూడా భారత భూతలాన్ని తాకక మునిపే మనం పేల్చేసామంటే మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం అటువంటిది, మన మిసైల్స్ అటువంటివి, మన భారత ఆర్మీ సత్తా అటువంటిది. ఇది చూసి ఇది విని ప్రపంచ దేశాలు మొత్తం నివరిపోతున్నాయి. పాకిస్తాన్ అయితే అల్లాడిపోతోంది. ఇక మా పని అయిపోయింది, కేల్ ఖతం, దుకాణం బంద్ అన్నట్టుగానే పాకిస్తాన్ భావిస్తోంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.